హాయ్ ఫ్రెండ్స్, మీరు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల లోపు ఒక మంచి మొబైల్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో 20,000 లో బెస్ట్ మొబైల్స్ ని డిపార్ట్మెంట్ వైస్ ఏది దేనికి బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో కవర్ చేసి లిస్ట్ లో ఉన్న మొబైల్స్ అన్ని కూడా కొన్ని పాయింట్స్ ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. ఇలాంటి వీడియోస్ ప్రతి నెల చేస్తూనే ఉంటాను. అలాగే మన ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో వీడియో వస్తూనే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకే కాదు, మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మీకు కాకుండా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4. అదేనండి ఐక్యూ Z. ఈ రెండు మొబైల్స్ కూడా వేరు అని అనుకోకండి, బ్రాండింగ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతానికి అయితే ఇండియాలో హైయెస్ట్ బ్యాటరీ కలిగిన మొబైల్ ఇది. అండ్ దీంట్లో నెగిటివ్ ఏంటంటే బాటమ్ లో ఒకే స్పీకర్ వస్తుంది. ఆ ఒక్క విషయం వదిలేస్తే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 5000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. IP65 వాటర్ రేటింగ్ ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. Antutu లో 8 lakh వరకు అయితే స్కోర్ చేయగలుగుతుంది. గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ కెమెరా 50 MP, ఫ్రంట్ 32 MP కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మాక్సిమం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా మొబైల్ స్లిమ్ గానే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 22,000 అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తోటి 20,000 లోపల వస్తే మాత్రమే పర్చేస్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి Oppo K30. తక్కువ బడ్జెట్ లోనే Oppo నుంచి వచ్చిన ఒక మంచి మొబైల్ గా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 6.7 inches AMOLED డిస్ప్లే, IP65 వాటర్ రేటింగ్, స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్. Antutu లో ఈ మొబైల్ కూడా 8 లక్షల వరకు స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు, కానీ 5 years వరకు లాగ్ లేకుండా నడుస్తుందని చెప్తున్నారు. రెండు కూలింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కువ హీట్ జనరేట్ చేయదని చెప్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, ఫ్రంట్ 16 MP వాడారు. అది కూడా Sony IMX 480 సెన్సార్ అయితే వాడినట్లుగా తెలుస్తుంది. 7000 mAh బ్యాటరీ, గ్రాఫైట్ టెక్నాలజీతో అయితే వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. 18,000 అయితే బేస్ వేరియంట్ అయితే లభిస్తుంది. గేమ్ ఆడే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. ఒప్పోలో ఈ బడ్జెట్ లో బెస్ట్ వాల్యూ మొబైల్ గా చూడొచ్చు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. ఎక్కువ చెప్తే మళ్ళీ వీడియో లెంత్ పెరుగుతుందని చెప్పేసి ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీరు ఎక్కువగా వీడియో కంటెంట్ చూస్తాను అనుకుంటే కనుక పోకో X7 ని కన్సిడర్ చేయండి. ప్రస్తుతానికి 16,000 అయితే ఈ మొబైల్ ని అమ్ముతున్నారు. కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. అది కూడా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. ఈ బడ్జెట్ లో వేరే ఏ బ్రాండ్స్ కూడా ఇవైతే ఆఫర్ చేయట్లేదు. మీకు మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుంది అని అనిపిస్తే కనుక ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. లిస్ట్ లో చాలా మొబైల్స్ ఉన్నాయి కదా, వాటిని ట్రై చేయండి. వచ్చేసి 12-bit ప్యానల్ తో వస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 1000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. Dimensity 7300 ప్రాసెసర్ వాడినప్పటికీ కూడా 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. మీలో ఉండే ఏ ఫీచర్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీకు వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి క్వాలిటీ కూడా బాగుంటుంది. Android 14 తోనే వస్తుంది. కాకపోతే అప్డేట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్సిడర్ చేసే చేయొచ్చు. బడ్జెట్ లో కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ దొరకడం చాలా తక్కువ, కానీ ఒకటి ఉంది లేండి, Moto Edge 50 Neo. 6.4 inches LTPO ప్యానల్ తో వస్తుంది. LTPO ప్యానల్స్ అనేవి 30,000 పైన బడ్జెట్ లో మాత్రమే ఇస్తారు. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. 3000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. IP68 69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. కానీ 5+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు కాబట్టి ఇదైతే మంచి విషయం. 50+13+10 MP బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే ఇచ్చారు. Moto Edge 50 Pro లో ఉంది కదా, సేమ్ అదే కెమెరా సెటప్ అయితే ఇక్కడ కూడా దించేశారు. మెయిన్ కెమెరా వచ్చేసి Sony LVT 700C సెన్సార్ అయితే వాడారు. అండ్ టెలిఫోటో లెన్స్ సెన్సార్ వచ్చేసి 3x వరకు 30x వరకు డిజిటల్ జూమ్ చేసి అయితే ఫోటోస్ ఇవ్వచ్చు. 32 MP కెమెరా అయితే వాడారు. ప్రతి కెమెరా సెన్సార్ కూడా మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ సైజ్ అయితే తక్కువగానే ఉంటుంది. 4300 mAh బ్యాటరీ, 68 వాట్ వైర్, 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్ తక్కువగా వాడతాను, అది కూడా నాకు కాంపాక్ట్ సైజ్ లోనే మొబైల్ కావాలి అనుకుంటే కనుక కన్సిడర్ చేయండి. అది కూడా బడ్జెట్ మొబైల్ లో 8GB 256GB వచ్చేసి ప్రస్తుతానికి అయితే 20,000 కి అమ్ముతున్నారు. మీకు మొబైల్ డిజైన్ యూనిక్ గా ఉండాలి, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి అనుకుంటే ఒకే ఒక మొబైల్ ఉందండి, CMF Phone 2 Pro. ఇంట్లో ఉన్న ఒకే ఒక మైనస్ బాటమ్ లో ఒకే స్పీకర్ వస్తుంది. వదిలేస్తే 6.77 inches AMOLED డిస్ప్లే, 3000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 7.8 mm థిక్నెస్ ఉంటుంది. మీరు ఎలాంటి అటాచ్మెంట్స్ చేయకపోతే కనుక మొబైల్ అయితే స్లిమ్ గానే ఉంటుంది. Dimensity 7300 Pro ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. 3+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇతర బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+50+8 MP కెమెరా
కెమెరాస్ అయితే వాడారు. XR కి ఆప్టికల్ జూమ్ చేసే టెలిఫోటో లెన్స్ సెన్సార్ కూడా ఉంది. చెప్పడం మర్చిపోయాను, BGMI 120 FPS వరకు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, కానీ స్టేబుల్ గా రాదు. 5000 mAh బ్యాటరీ, నథింగ్ బ్రాండ్ మొత్తంలోకెల్లా ఈ మొబైల్ లోనే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్ లోనే ఇస్తున్నారు. మొబైల్ ని ఒకే బేస్ మీద తీసుకొచ్చండి. డిజైన్ అనేది కొంచెం యూనిక్ గా ఉండాలి, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అనుకుంటే ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు. బేస్ వేరియంట్ అయితే 18,000 కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్స్ తోటి. అప్డేట్స్ కూడా వెంటనే ఇస్తున్నారు. ఒకవేళ బగ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తున్నారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న మొబైల్స్ అన్ని కూడా 20,000 లోపే ఉన్న మొబైల్స్. ఒక్క 1000 యాడ్ చేసుకుంటే కనుక ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అయితే లభిస్తుంది. ఆ మొబైల్ మీకు అందరికీ తెలుసు. ఆ మొబైల్ ఇంకా ఎందుకు రాలేదని ఎదురు చూస్తున్నట్టు కూడా ఉన్నారు. అదేనండి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది, IP68-69 వాటర్ రేటింగ్ ఉంటుంది, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తోటి 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. 50+13 MP బ్యాక్, ఫ్రంట్ 32 MP లాంటి పెద్ద కెమెరా సెన్సార్స్ వాడారు. ఈ బడ్జెట్ లో చాలా మంది 2 MP లాంటి కెమెరా సెన్సార్స్ ఇస్తారు, కానీ వీళ్ళైతే ఆ తప్పు చేయలేదు. 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. క్లీన్ OS తోటి చాలా ఫీచర్స్ తోటి బెస్ట్ మొబైల్ అవుతుంది. ఒకవేళ మీరు 20,000 కి ఇంకొక 1000 యాడ్ చేసుకోగలిగితే గనుక దీన్ని కొట్టేదే లేదు. బేస్ వేరియంట్ 128GB కాకుండా 256GB ఇస్తున్నారు. ఫోటోస్ ఎక్కువగా దిగినా కూడా మెమరీ ఫుల్ అవుతుందనే టెన్షన్ అయితే ఉండదు. అన్ని విధాలుగా ఈ మొబైల్ అయితే బెటర్ ఉంటుంది, కాకపోతే ఒక 1000 ఎక్స్ట్రా అవుతుంది. ఇవన్నీ టాప్ 5 మొబైల్స్ అయితే 20,000 లోపే పిక్ చేశాను. ఒక 1000 యాడ్ చేస్తే ఇంకొక మొబైల్ గురించి అయితే చెప్పాను. ఇవి కాకుండా మీకు ఇంకా వేరే మొబైల్స్ పైన కనుక డౌట్ ఉంటే కింద కమెంట్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందే అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ కాకుండా మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.